బిల్లుల కోసం పాతబడికి పూతలు పెడుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పథకం కింద పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కాగా 4 ఏళ్ల క్రితం మూతపడిన స్కూలుకు సైతం అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట పరిధిలోని పోచంపల్లి స్కూల్లో విద్యార్థులు లేకపోవడంతో 4 ఏళ్ల క్రితం మూసివేశారు. ఇటీవల ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పేరిట స్కూళ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తుండగా పోచంపల్లి స్కూలుకు 6.40 లక్షలు మంజూరైనట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ నిధులతో మూతబడిన బడికి మెరుగులు దిద్దడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమీపంలోని కొత్తపల్ల పాఠశాలది కూడా ఇదే పరిస్థితి. మూతపడ్డ పాఠశాలకు 5.90 లక్షలు మంజూరు కాగా అధికారులు సగం వరకే పనులు పూర్తి చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించాలని, నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మూతబడిన ఈ స్కూళ్లను అభివృద్ధి పేరిట విద్యాశాఖ వారు దాదాపుగా 12,30,000 రూపాయలు కేటాయించారు. ఈ మా మిర్జంపేట గ్రామంలో పోచంపల్లె స్కూల్ అయితే దాదాపుగా 15 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా విద్యార్థులు లేక అది మరుగున పడి ఉంటుంది. బర్లను కట్టేయడానికి, గొర్రెలను కట్టేయడానికి, ఎడ్లను కట్టేయడానికి వాడుకునే ఆ పోచంపల్లె స్కూల్ను ఈరోజు అభివృద్ధి పేరిట నిధులు కేటాయించి దాన్ని తూతు మంత్రంగా పనిచేస్తూ నిధులు డ్రా చేసుకుంటూ కమిషన్లకు కకృతి పడే విధంగా పనులు నడుస్తున్నాయి. అదే రకంగా మిర్జంపేటకు సంబంధించినటువంటి కొత్తపల్లె గ్రామంలో ఆమ్లెట్ విలేజ్లో దాదాపు 4-5 సంవత్సరాలుగా మూతపడినట్టు స్కూలు. ఇక్కడి పిల్లలు కూడా ఒకరో ఇద్దరు ఉంటే మిర్జంపేట స్కూల్లోనే డిప్యుటేషన్ మీద ఆ మేడమ్స్ కానీ సార్లు కానీ అక్కడనే చదువుకుంటున్నారు, అక్కడనే విద్యాబోధన చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు లేకున్నా కానీ ఈ అభివృద్ధి పేరు మీద స్కీమ్ కింద ఈ రకంగా నిధులు కేటాయించి అధికారులు కాంట్రాక్టుల చేతికిచ్చి తూతుమంత్రంగా పనులు నిర్వహిస్తూ చాలా బాధాకరం. ఈ విషయంపై సంబంధిత విద్యాశాఖ అధికారులు కానీ నాయకులు కానీ స్పందించి చర్యలు తీసుకోగలరని కోరుచున్నాం.